మీ సేవ ద్వారానో లేకపోతే ప్రజాపాలనలో లేకపోతే ఇంకో రకంగా అప్లై చేసుకున్న వాళ్ళు 210 మంది ఉన్నారు. దీంట్లో కొన్ని ఇంట్లో పిల్లలు పుట్టింటారు, 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టింటారు, పిల్లల కోసం అప్లికేషన్ చేసుకున్నారు. కోడలు వచ్చింటది, కోడల కోసం అప్లై చేసుకున్నారు. సపరేట్ గా కుటుంబం పెట్టుకుని ఉంటారు, వాళ్ళ కోసం అప్లై చేసుకున్నారు. ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అట్లానే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మీ యొక్క వార్డుకి వార్డు 6లో 81 మంది కుటుంబాలకి ఇల్లు కావాలని చెప్పి ఉంది. కిరాయికి ఉంటున్నారా లేకపోతే చిన్న చిన్న గుడిసెలలో ఉంటున్నారా, 81 కుటుంబాలకి అవసరం ఉంది. దీంట్లో ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. 20 మంది మాత్రం వాళ్ళకి ప్లాట్లోనే చిన్న చిన్న 70 గజాలు 100 గజాలు ప్లాట్ ఉంది. మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ సంవత్సరం 3500 ఇండ్లకి పైసలు ఇస్తున్నాం. సరాసరి మీకు జాగా ఉందా? జాగా ఉంటే బీసీలు అయితేనేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 6 లక్షల రూపాయలు మీకు మీరు ఎట్లా కట్టుకుంటుంటే మీ జాగాల అట్లా ప్రభుత్వం నుంచి మీ ఖాతాలో వచ్చి పైసలు పడుతుంటాయి. ప్రభుత్వంలో ఇవ్వలే. మనం ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినాం, ఎవరైతే అర్హులు ఉన్నారో గతంలో మీ సేవ ద్వారా కానీ దాని తర్వాత ప్రజాపాలనలో కానీ ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే అధికారులందరూ కూడా మీ వార్డుకి వచ్చి మీతో ఇంకా ఎవరన్నా రాని వాళ్ళతో కూడా అప్లికేషన్ తీసుకొని రేషన్ కార్డులు అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు, నాయకులు కూడా అందరూ కూడా పనిచేస్తున్నారు.